ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకునేసేసి ఈ గుంటాయితో మెత్తగా ఇలా 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 చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తాను. ఇట్లా ఇదిగో పిల్లలు దగ్గుతూ ఉంటారు కదా, దగ్గుతూ ఉన్నప్పుడు కూడా పెద్ద పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. మా బాబుకి దగ్గుతూ ఉన్నాడు జలుబు చేసి, వాడికి కూడా పాపకు నూరిన దాంట్లోనే ఒక చిన్న ఉండలాగా చేసి ఇస్తాను. వాడికి కూడా బాగా పనిచేస్తుంది ఇది. ఇలా ఇంకా మీకు మెత్తగా అయిన తర్వాత చూపిస్తాను. పిల్లలు ఇంకా మోషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారండి రాకుండా. అలాంటప్పుడు కూడా ఈ కారం ఉగ్గు వేయడం వల్ల ఫ్రీగా మోషన్ అవుతుంది. ఇందులో కొద్దిగా మనం ఇంకా ఏం చేయాలంటే, ఇప్పుడు చలికాలం కాబట్టి ఆముదం అవసరం లేదు, ఒక 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఓకేనా. ఇది పొద్దున్నే కొంచెం సౌండ్స్ అటు ఇటు వస్తున్నాయి. పాప పడుకొని ఉందండి. ఇది ఎక్కువసేపు నూరి అలాగే పక్కన పెట్టకూడదు, చేదెక్కుతుందని చెప్తారు. నేను ఇది నూరేసి పాపను లేపి పాపిచ్చేస్తానండి లేట్ లేకుండా. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇందులో మనం మోడి పుల్లలు కూడా యాడ్ చేసామండి. చూడండి మనకు మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసి వీటిని మెత్తగా సాదుతారని చెప్తారు కదా, ఇలా రౌండ్స్ మాదిరిగా సాదుతాను. ఇదిగోండి, ఇది పాపకి, ఇది బాబుకి దగ్గుతున్నాడు కదా, వాడికి ఒక ఇలా ఉండలాగా చేసి ఇచ్చేస్తే అలా వేడి నీళ్ళతో మింగేస్తే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇవన్నీ కూడా చుట్టుకోవాలి, ఒక 4-5 రౌండ్స్. కొందరు ఇళ్ళల్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కానీ నంగల మాదిరిగా మాకు ఏం తెలీదు అని చెప్పి చెప్తారండి. అలాంటప్పుడు మనమే పెద్దవాళ్ళు అవ్వాల్సి వస్తుంది, తెలుసుకోవాలన్నీ కూడా. కొందరు ఇళ్ళల్లో పాపం పెద్దవాళ్ళు అన్నీ కూడా దగ్గరుండి వాళ్ళే చేసి పోస్తారండి పిల్లలకు. ఇది పోస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అన్నట్టు. అలా కొందరు ఇళ్ళల్లో ఉన్న ప్రయోజనం ఉండదు, కొందరు లేక ఇబ్బంది పడుతుంటారు. అది వాళ్ళ విఘ్నతకు సంబంధించింది. సో మనకేంటంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు తల్లి జాగ్రత్తగా పిల్లలకి ఏమి ఇవ్వాలా, ఏం పోయాలా అనేది తెలుసుకొని ఉండాలండి. ఓకే చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లో వేద్దాం. ఫైనల్గా ఇదే అండి. దీనిలో ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసి తాపించాలి అంతే. ఓకే అండి, ఇది కంప్లీట్ ఇన్ఫో మీకు. ఇదిగోండి మా పాప నిద్ర పోతుంది. కారం ఎక్కువసేపు అలాగే ఉంచకూడదండి. సో అందుకోసమనే నేను పాప నిద్రపోతూ ఉన్నా కూడా లేపేశాను తాపించేకి.